అందరూ కూర్చుని సరదాగా సినిమా చూస్తున్నారా? మీలో చాలామందికి అలవాటు ఉంటుంది. అలా ప్రార్థనకు వస్తారు, సంతోషంగా ఉంటారు, ప్రభుతో గడుపుతారు, మీరు ఇవ్వాలనుకున్న కానుకలు ఇస్తారు, దేవుడు మంచివాడని మీ హృదయంలో చాలా సంతోషిస్తారు. కానీ మీలో కొంతమంది, అందరినీ నేను అనడం లేదు కానీ సహజంగా కొంతమందికి ఉండే అలవాటు ఏంటంటే తెలియక ఇంటికి వెళ్ళిన తర్వాత నచ్చిన సినిమా పెట్టుకొని చూస్తారు, లేదా సీరియల్ చూస్తారు, లేదా మీకు నచ్చినటువంటి ప్రోగ్రాం చూస్తుంటారు. అంటే అది లోక సంబంధమైనది ఏదైనా కావచ్చు. అవి మనం చూడకూడదు, కానీ అవి చూస్తాం. మనం చూసినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలంటే మన కళ్ళు ఆ పాపాన్ని చూడకూడదు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండేటట్లయితే ఇప్పుడు ఆయన కూడా మనతో పాటు ఏం చూడాలి? సినిమా చూడాలి, సీరియళ్ళు చూడాలి. ఆయన కన్నులు పాపమును చూడలేవు. చెప్పకూడదాం గట్టిగా, ఆయన కన్నులు పాపమును చూడలేవు. అందుకని అంటాడు, నీకు నేత్రాశ వద్దు, శరీరాశ వద్దు, జీవపు డంబము వద్దు. నీకు లేదు ఉన్నట్టుగా ఏది డాంబికంగా చేయొద్దు, నువ్వు దెబ్బతింటావు. నీ కన్నులతో చూడకూడదు, నువ్వు చూడొద్దు. చూసావా, నువ్వు పాపంలో పడిపోతావు. నీ శరీరంతో చేయకూడని పాపం చెయ్యొద్దు, చేసావా నువ్వు దెబ్బతినిపోతావు. నీ చేతిలో ఉన్నదానిని బట్టే నువ్వు ప్రవర్తించు, కానీ ఇతరుల మధ్య గొప్పతనం కోసం ఏది డాంబికంగా చేయొద్దు అని ప్రభువు చెప్పాడు, నేను కాదు. ప్రభువు మాట నువ్వు వింటే నీ కుటుంబం ఈ రోజు నుండి ఆశీర్వదించబడు. దామే చెప్దాం గట్టిగా.